ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం దుర్గాయ నమః. ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం. కుంభరాశికి చెందిన జాతకులకి సెప్టెంబర్ నెలలో అసలు ఏ గ్రహాలు వీళ్ళకి యోగిస్తున్నాయి, ఏ గ్రహాలు యోగించట్లేదు, ఏ గ్రహాలు న్యూట్రల్గా ఉన్నాయి, ఏ గ్రహాలు వీళ్ళకి మంచి ఫలితాలను ఇస్తాయనే విషయాన్ని మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ఠా నక్షత్రం 3-4 పాదాలు, శతభిషం నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు. మరి ఈ కుంభరాశికి చెందిన జాతకులకి గ్రహస్థితిని కనుక మనం ఒకసారి చూసుకుంటే, జన్మరాశిలోనే శని వక్రించి సంచారం చేస్తున్నాడు, ద్వితీయంలో రాహు ఉన్నాడు, అలాగే చతుర్థంలో గురుడు ఉన్నాడు, పంచమంలో కుజుడు ఉన్నాడు. అలాగే సప్తమ స్థానంలో రవి బుధులు సంచారం చేస్తున్నారు, అలాగే అష్టమంలో శుక్రకేతువులు సంచారం చేస్తున్నారు. వీటితో పాటుగా 17వ తేదీ నుంచి రవి అష్టమ స్థానంలోకి వెళ్తున్నాడు. అలాగే 24వ తేదీ నుంచి బుధుడు తన సొంత క్షేత్రం స్వక్షేత్రమైన కన్యారాశిలోకి ప్రవేశం చేస్తున్నాడు. మరి ఆ యొక్క గ్రహాల యొక్క స్థితిని బట్టి, వాటి యొక్క దృష్టిని బట్టి మరి కుంభరాశికి చెందిన జాతకులకి సెప్టెంబర్ నెలలో గ్రహస్థితి ఎలాగుందనే విషయాన్ని కనుక మనం ఒకసారి చూసుకుంటే, కుంభరాశి వాళ్ళకి సెప్టెంబర్ నెలలో కేవలం 2 గ్రహాలు యోగించే స్థితులు ఉన్నాయి. ఒకటి ద్వితీయ స్థానంలో ఉన్న రాహు, అలాగే అష్టమ స్థానంలో ఉన్న శుక్రుడు. ఈ అష్టమ స్థానంలో ఉన్న శుక్రుడు ఉండటం వల్ల, అదే ద్వితీయ స్థానంలో రాహు ఉండటం వల్ల ఖచ్చితంగా కూడా మరి ఈ రాశికి చెందిన జాతకులకి ఆర్థికంగా ఎలాంటి ఇబ్బంది ఉండదు, ఆర్థిక సమస్యలు అనేవి ఉండవు. ఆర్థికంగా ఎంతో కొంత మీకు కొంచెం డెవలప్మెంటే కనిపిస్తుంది, కానీ అస్సలు డౌన్ఫాల్ అవ్వటం అనేది జరగదు. అయితే మీకు వచ్చే సంఘటనలు కానీ, మీ యొక్క పరిస్థితులను కానీ, లేకపోతే మీ యొక్క మీ యొక్క డెవలప్మెంట్కి సంబంధించి కానీ శత్రుశేషం విపరీతంగా పెరిగిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ శత్రుశేషం అంటే అది బంధువుల రూపంలో అవ్వచ్చు, మిత్రుల రూపంలో అవ్వచ్చు, ఎలాగైనా సరే మీ యొక్క అభివృద్ధిని చూసి, మీ యొక్క డెవలప్మెంట్ని చూసి, మీ యొక్క అభివృద్ధిని చూసి ఈర్ష్యా ద్వేషాలతో రగిలిపోయే శత్రువులు బాగా పెరిగిపోతారు. మిమ్మల్ని ఏదో విధంగా టార్గెట్ చేసి, మిమ్మల్ని ఏదో విధంగా డౌన్ఫాల్ చేసి, మిమ్మల్ని ఏదో విధంగా సమాజంలో మిమ్మల్ని తక్కువ చేసి వాళ్ళు మెప్పు పొందడానికి ప్రయత్నించే శక్తులు ఎక్కువగా పెరిగిపోతాయి. కుంభరాశి వాళ్ళకి గుర్తుపెట్టుకోండి ఈ నెలలో. మరి అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా మరి కుంభరాశి వాళ్ళకి ఏంటంటే, అక్కడ ద్వితీయంలో రాహువు అలాంటి పరిస్థితులన్నింటినీ కూడా మీకు కొంచెం సేఫ్ గార్డ్ లాగా రాహు మిమ్మల్ని కాపాడుతూ ఉంటాడు. ఈ విషయాన్ని కుంభరాశి వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. ఒక సేఫ్ గార్డ్ లాగా రాహు మిమ్మల్ని కాపాడుతూ ఉంటాడు. అందువల్లే కుంభరాశి వాళ్ళు డైలీ కూడా దుర్గా ఆపదుద్ధార స్తోత్రం అనేది ఒకటి ఉంటుంది. అది ప్రతిరోజు కూడా ఉదయం సాయంత్రం మీరు పఠించండి. ఆ రాహు యొక్క శక్తి ఇంకా బాగా పెరుగుతుంది. శత్రువులు మాయతో మిమ్మల్ని ఏదో విధంగా మిమ్మల్ని వంచాలని, మిమ్మల్ని నష్టపరచాలని చూసినా కూడా ఆ శక్తి, అమ్మవారి యొక్క శక్తి మిమ్మల్ని కాపాడుతూ ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకు అష్టమంలో శుక్రుడు సంచారం చేస్తున్నాడు కాబట్టి శుక్రుడు కూడా మీకు శుభ ఫలితాలను ఇస్తాడు, స్థిరాస్తుల పరంగా శుభ ఫలితాలను ఇస్తాడు, అలాగే ఆర్థికంగా మీకు శుభ ఫలితాలను ఇస్తాడు. ఇవన్నీ కూడా బాగా ఉంటుంది. అంటే ఆర్థికంగా ఎలాంటి ఇబ్బంది ఉండదు, ఉద్యోగస్తులకు కూడా పెద్దగా ఇబ్బంది ఉండదు, వ్యాపారస్తులకు కూడా పెద్దగా ఇబ్బంది ఉండదు. అయితే మానసికమైన విషయాల్లో మాత్రం ఈ కుంభరాశి వాళ్ళకి ఎంతో కొంత ఇబ్బంది ఉంటుంది. ఎందుకంటే అక్కడ జన్మరాశిలోనే శని యొక్క సంచారం జరుగుతుంది కాబట్టి ఆయన వక్రించి సంచారం చేస్తున్నప్పటికీ కొంచెం బద్ధకం పెరిగిపోతుంది. చేస్తున్న పనుల్లో ఆలస్యం అవుతాయి, చేస్తున్న విషయాలన్నీ కూడా ఆలస్యం వస్తాయి. మీకు ఇష్టం లేని ప్రాంతాలకి మీరు బదిలీలు కావచ్చు, దూర ప్రాంతాలకు వెళ్ళచ్చు, లేకపోతే బద్ధకం పెరిగిపోవచ్చు, సోమరితనం పెరిగిపోవచ్చు. అలాగే మీరు ఊహించిన అంటే మీ స్పెక్యులేషన్ ఏదైతే ఉంటుందో అదేది కూడా మీ అంచనాలకి విరుద్ధంగా జరగచ్చు.
అంటే స్పెక్యులేషన్ అంటే ఇక్కడ ట్రేడింగ్ కావచ్చు, లేకపోతే స్టాక్స్ కావచ్చు, ఇలాంటివి ఏదైనా సరే స్పెక్యులేషన్ కింద వస్తుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా కుంభరాశి వాళ్ళు స్టాక్ మార్కెట్ జోలికి కానీ, ట్రేడింగ్ జోలికి కానీ, ఈ లాటరీల జోలికి కానీ, ఇలాంటి జూదాల జోలికి కానీ ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళకుండా ఉండటం మంచిది. ఈ నెలలో కుంభరాశి వాళ్ళు గుర్తుపెట్టుకోండి. అలా వెళ్తే కనుక ఖచ్చితంగా ఇబ్బందుల పాలవుతారు. అలాగే ఇక్కడ శని వక్రించి సంచారం చేసి మిమ్మల్ని ఏదో విధంగా మాయ చేయడానికి ట్రై చేస్తున్నాడు. కాబట్టి ప్రతిరోజు కూడా శని జపం చేయండి. నీలాంజన సమభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తన్నమామి శనైత్రం అనే మంత్రాన్ని మీరు పఠించండి. ఖచ్చితంగా కూడా స్వామివారు ఖచ్చితంగా కూడా మీకు అనుగ్రహ వర్షాన్ని కురిపిస్తారు. ఎందుకంటే శని స్తోత్ర ప్రియుడు. మీరు ఎంత ఎక్కువగా స్తోత్రం చేస్తే ఆయన అంత వరాల్ని వసిగే దేవుడు. దీనికి తోడు మీరు ధర్మబద్ధంగా ఉండాలి, న్యాయబద్ధంగా ఉండాలి, నీతిగా ఉండాలి. ఇవన్నీ పాటిస్తే శని మిమ్మల్ని మీ జోలికి రాడు. ఈ విషయాన్ని కుంభరాశి వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఇక్కడ చతుర్థంలో గురుడు ఒక విధంగా మంచి గ్రహమే అయినప్పటికీ కూడా చతుర్థ స్థానం అర్ధాష్టమ గురుడు ఇక్కడ మీకు నడుస్తున్నాడు. ఈ అర్ధాష్టమ గురుడు అంత యోగకారకుడు కాదు. అందువల్ల మీరు ఏ పని చేసినా కూడా ప్రతి పనికి కూడా 1కి 2 సార్లు మీరు ప్రయత్నాలు చేస్తూ ఉండాలి. 1కి 2 సార్లు ఎదుటి వాళ్ళని అడుగుతూ ఉండాలి. బాబు నాకు ఈ ఉద్యోగం ఇవ్వండి, నాకు ఈ పని చేసి పెట్టండి, లేకపోతే నాకు ఇది చేసి పెట్టండి, ఇది శాంక్షన్ చేసి పెట్టండి అని 1కి 2 సార్లు అడుగుతూ ఉండాలి. అలాంటి ఫలితాలను ఇస్తాడు ఇక్కడ గురుడు. అలాగే 17వ తేదీ నుంచి రవి కూడా మీకు అష్టమ స్థానంలోకి వెళ్తున్నాడు. ఈ 17వ తేదీ నుంచి రవి కూడా అష్టమ స్థానంలోకి వెళ్తున్నాడు. కాబట్టి ఆరోగ్యపరంగా మీరు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. అలాగే కుజుడి యొక్క దృష్టి కూడా ఈ అష్టమ స్థానం మీద పడుతుంది. కాబట్టి ఖచ్చితంగా వాహనాలు నడిపేటప్పుడు కానీ, ప్రయాణాలు చేసేటప్పుడు కానీ, ఇతరులతో మాట్లాడేటప్పుడు కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. పరుష పదజాలాన్ని ఎట్టి పరిస్థితుల్లో వాడకూడదు. కోపం పెరిగిపోతూ ఉంటుంది. ఆ కోపాన్ని తగ్గించుకోవాలి. ఆవేశం పెరిగిపోద్ది, ఆవేశాన్ని తగ్గించుకోవాలి. మీ ఆవేశాన్ని అంతటినీ కూడా ఇతరుల మీద కనుక ప్రదర్శిస్తే కనుక ఖచ్చితంగా కూడా అది మీకు ఇబ్బందులను కలుగజేస్తుంది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అందువల్ల ఎలాంటి పరిస్థితులు వచ్చినా కూడా కుంభరాశి వాళ్ళు మౌనంగా ఉండిపోండి. గొడవ ఎందుకు? అవతల వాళ్ళు ఏమన్నా అనుకోండి, మౌనంగా ఉండిపోండి. నవ్వుతూ మౌనంగా ఉండిపోండి. చాలా సమస్యల నుంచి మీకు పరిష్కారం లభిస్తుంది. అలాగే మీ పిల్లల గురించి కూడా మీరు కొంచెం ఎక్కువగా ఆరాటపడడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. విద్యార్థులకు మాత్రం ఈ కాలం సెప్టెంబర్ నెల అంతా కూడా కొంచెం డౌన్ఫాల్గానే ఉంటుంది. అంతా మీరు మరీ ఎక్కువ శ్రద్ధ పెట్టి ఏకాగ్రత పెట్టి చదివితేనే కానీ మీరు ఆశించిన సత్ఫలితాలు రావన్న విషయాన్ని గమనించాలి. అందువల్ల విద్యార్థులు ఖచ్చితంగా చదువు పట్ల శ్రద్ధ వహించాలి. చదువు మీద ఎక్కువగా దృష్టి పెట్టాలి. మీ వ్యాపకం అంతా కూడా చదువు మీదే ఉండాలి తప్పించి ఇతర విషయాల మీద ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదన్న విషయాన్ని విద్యార్థులు గమనించాలి. అందువల్ల ఈ బుధుడు, రవి ఈ 2 గ్రహాలు కూడా మీకు పెద్దగా సూపర్గా ఏమీ యోగించవు సప్తమ స్థానంలో. కాకపోతే దానివల్ల అంటే మాట పరంగా మీరు జాగ్రత్తగా ఉండాలి. మాట్లాడేటప్పుడు, ఇతరులతో వ్యవహారాలు నడిపేటప్పుడు ఎందుకంటే కోపం వెంటనే ముక్కు మీద కోపం అన్నట్టుగా వచ్చేస్తూ ఉంటుంది ఈ గ్రహస్థితి వల్ల. ఆ కోపాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. మరి ఇలాంటి గ్రహస్థితి ఉన్నప్పుడు మరి కుంభరాశి వాళ్ళకి ఈ నెలంతా కూడా సూపర్ ఎక్స్ట్రాడినరీగా ఉండదు. సూపర్గా కోట్లు వచ్చేసి మీ ఇళ్లలో చేరిపోవు. కష్టపడకుండా డబ్బు ఎలా వస్తుందండి? కష్టపడకుండా ₹1 వస్తుందా చెప్పండి? కోట్లు ఎలా వచ్చేస్తాయి? అందువల్ల అటువంటి లాజిక్స్కి అటువంటి భ్రమలకి మీరు కొంచెం దూరంగా ఉండండి కుంభరాశి వాళ్ళు. కష్టపడకుండా మనం పని చేయకుండా ఏది కూడా మనం ₹10 పని చేస్తే ₹10 వస్తాయి. మీ అదృష్టం బాగుంటే అవతల వాడు ఇంకో ₹10 ఎక్స్ట్రా ఇస్తాడు, ₹20 వస్తాయి. అంతేగాని కోట్లు వచ్చాయి కదా. అందువల్ల కుంభరాశి వాళ్ళు అలాంటి భ్రమల నుంచి మీరు దూరంగా ఉండాలి. భ్రమల నుంచి దూరంగా ఉండి నిత్యము కూడా కష్టపడడానికి మీరు ప్రయత్నం చేయండి. నిత్యము కూడా కష్టపడండి. ప్రతి క్షణాన్ని కూడా మీరు హార్డ్ వర్క్ చేస్తూనే ఉండండి.
అలాగే ప్రతి విషయంలో కూడా మీరు ఖచ్చితంగా కూడా ధర్మబద్ధంగా, నీతిబద్ధంగా, న్యాయబద్ధంగా ఉండండి. దైవనామస్మరణం ఎంత బాగా చేసుకుంటే అంత మంచిది. మరి ఇలాంటి గ్రహస్థితి ఉన్నప్పుడు ప్రతిరోజు కూడా మేధో దక్షిణామూర్తి వారి యొక్క ఆరాధన మీకు చాలా వరకు ఉపకరిస్తుంది. అందువల్ల ప్రతిరోజు కూడా మేధో దక్షిణామూర్తి వారిని ఆరాధన చేయండి. మేధో దక్షిణామూర్తి అంటే ఎవరో కాదు, ఆ పరమశివుడే. అందువల్ల పరమశివుడిని రోజు ఆరాధించండి, ఆయనకి అర్చనాభిషేకాలు చేయండి. ప్రదోషకాలంలో శివాలయంలో దీపారాధన చేసి శివుని చుట్టూ ప్రదక్షిణలు చేయండి. చాలా వరకు సమస్యల నుంచి మీకు రిలీఫ్ దొరుకుతుంది, మానసిక ప్రశాంతత చేకూరుతుంది. ఇప్పుడు కుంభరాశి వాళ్ళు ఎవరైతే నాకు మానసిక ప్రశాంతత దొరకట్లేదు, నేను చాలా బాధపడుతున్నాను, నేను చాలా కష్టాలను ఎదుర్కొంటున్నారని అనుకుంటున్నారో వాళ్ళంతా కూడా ఈ రోజు నుంచి మీరు ఖచ్చితంగా కూడా ప్రదోష కాలంలో సాయంకాలం పూట శివాలయంలో దీపారాధన చేసి శివుని చుట్టూ ప్రదక్షిణలు చేస్తే కనుక ఖచ్చితంగా మీకు మానసిక ప్రశాంతత అనేది చేకూరుతుంది. మేధో దక్షిణామూర్తి కూడా ఆయనే కాబట్టి ఖచ్చితంగా మీ యొక్క గ్రహస్థితిలో ఖచ్చితంగా మార్పు వస్తుంది. ఆ తీవ్రత, దోష తీవ్రత ఏదైతే ఉందో ఆ దోష తీవ్రత కూడా బాగా తగ్గి మీకు అనుకూలమైన ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అందువల్ల నమ్మి చెయ్యండి. నమ్మి చెడినవాడు అంటూ ఎవడూ లేడు ఈ ప్రపంచంలో. నమ్ముతూ స్వామివారి మీద పరిపూర్ణమైన విశ్వాసంతో మీరు స్వామివారిని నమ్మి పరిపూర్ణమైన విశ్వాసంతో కనుక మీరు స్వామివారికి నామస్మరణం చేస్తే కనుక ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో వచ్చి ఆ భగవంతుడు మిమ్మల్ని కాపాడుతాడు. అందులో ఎలాంటి సందేహం లేదు. కుంభరాశి వాళ్ళు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. అలాగే మీ వ్యక్తిగత జాతకాన్ని కూడా ఒకసారి పరిశీలన చేయించుకోండి. దానివల్ల చాలా వరకు మీ భవిష్యత్తులో చాలా వరకు కూడా మీకు మేలు కలుగుతుంది. మీ వ్యక్తిగత జాతక పరిశీలన ద్వారా అక్కడ ఉన్న గ్రహస్థితిని బట్టి మనం చాలా వరకు మీ యొక్క భవిష్యత్తు ఎలాగుంటుందో అంచనా వేయచ్చు. దాని ద్వారా ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలనేది కూడా అంచనా వేయడానికి అవకాశం ఉంటుంది. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వేజన సుఖినో భవంతు. నమస్కారం.